మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించినాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలు నేటిదానికి ఏర్పాటు చేయండి. వాక్య భాగము లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 42 వచనములు ఈ విధంగా రాయబడినవి. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 42 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనుష్యుల ఎదుటను నన్ను ఒప్పుకొనివాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు తన ప్రజలను గురించి అంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించువారు, ఆయన మాటల యందు ఆయన ఉద్దేశాల యందు విశ్వాసం ఉంచువారు, ఆయన ఎరిగిన వారై తండ్రి చేత ప్రేమింపబడి క్రీస్తు ప్రభువు చేత కృపలో కొనసాగువారై ఉంటారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా పలుకుతున్న మాటల్లో ప్రభు అంటున్నది ఏంటంటే, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రభువుని ఒప్పుకోగలిగితే, ప్రభువుని ఆహ్వానించగలిగితే, ప్రభువుని మనం చేర్చుకోగలిగితే ఆయన మనలను ఆహ్వానించడము చేర్చుకోవడం జరుగుతుంది. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు మనం జీవించాలి, క్రీస్తులో మనము కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని ప్రతివాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అంటాడు. క్రీస్తుని అంగీకరించడము, క్రీస్తుని కలిగి ఉండడము. అప్పుడు తండ్రి చేత ప్రేమింపబడ్డ మనము కుమారుని యందు విశ్వాసములో ఆ విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించుకోవడైన దేవుని యొక్క మహిమలో మనము జీవించే వారమై ఉంటాము. ఒకవేళ మనం ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు అంటున్నాడు ఇక్కడ, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నిన్నును ఎరుగునందును అంటున్నాడు. అంటే అంగీకరించిన వాడు, క్రీస్తుని ఒప్పుకొనేవాడు, క్రీస్తు ప్రేమని మరి విడిచినవాడు, అట్టి వ్యక్తిని ప్రభు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, అతని నేను విడిచేదను, తండ్రి ఎదుట నేను అతన్ని తిరస్కరించేదని అంటున్నాడు. అంటే క్రీస్తులో మనము జీవించాలన్నా, క్రీస్తుతో మనము మన ప్రయాణము ఆ యాత్ర పరలోకపు యాత్ర కొనసాగించాలన్నా తండ్రి యొక్క ప్రేమ యందు మనము పరిపూర్ణత కలిగి ఆ పరిపూర్ణతలో క్రీస్తు ప్రేమలో మనము జీవించాలి. కాబట్టి క్రీస్తుని మరి ఆయన ప్రేమను కలిగిన వాడే ఆయన ఒప్పుకొని వాడిగా ఉంటాడు. ఆ ప్రేమ లేని వాడు ఆయనని అంగీకరించిన వాడిగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ, నేను భూమి మీద సమాధానమును పంపవచ్చిద్దనని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానము పంపుటకు నేను రాలేదు అంటాడు. అంటే తీర్పు దినమందు ప్రభు వాని క్రియల చొప్పున వాని పనుల చొప్పున ఆయన తీర్పు తెరచబోతున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి రాబోతున్నప్పుడు ఆయన ఎలా అంటున్నాడు, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చిద్దనని తలంచుకుడి అంటున్నాడు. అంటే సమాధానం కాదు ఆయన ఇచ్చేది, మరి ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనము ఆయనను కలిగి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే అది నిత్యత్వానికి నడిపిస్తుంది. ఒకవేళ మనం ఆ విధంగా కాక లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తూ మరి క్రీస్తుకు విరోధులుగా ఉంటే కనుక మనము శిక్షింపబడతాము. కాబట్టి ఆ కఠినమైన తీర్పులు మనకి కలుగుతాయి అనే విషయాన్ని ప్రభు చెప్తే, అందుకని నేను భూమి మీద సమాధానం పంపవచ్చేదని తలంచుకొని ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదండి. ఖడ్గము అనగా శిక్ష, ఆ శిక్షా స్మృతిలోకి మనం వెళ్తాము. కాబట్టి ఆయన యందు మనము ఎట్టివారమై ఉండాలో చెప్తూ, ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధముగా
విరోధము పెట్టవచ్చు తిని అంటాడు. అంటే సమాధానము లేని మనుష్యులలో సమాధానము లేని పరిస్థితి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమింపబడుతున్న ఈ లోకములో ఆ లోకాశలను మనము విసర్జించవలసి ఉన్నది. అంటే ప్రభువును మనం ప్రేమించడంలో తండ్రి ప్రేమ మనకు ఎంత ఉన్నతమైనది ఉన్నదో అదే ప్రేమ మరి మనము కలిగి ఉండాలి. అట్లా కాకుండా లోకమందు మనుషుల యందు కుటుంబీకుల యందు మనం ప్రేమ కలిగి ఉంటే అది మనకి దేవుని నుండి దూరం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభువుడు ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధముగా పెట్టవచ్చు ఇతని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులవుదురా అంటున్నాడు. అంటే వీరు ఎలాంటి వారంటే తమ స్వనీతిని ఆధారం చేసుకున్నవారు, దేవుని నీతిని అనుసరించక దేవుని చిత్తాన్ని ఎరగక వారు జీవించేవారు. కాబట్టి తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే ప్రభువు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించక ప్రభువే సమస్తమై ఉన్నాడనే విషయాన్ని ఎరిగి, ఎందుకంటే సమస్త విషయాల్లో మనల్ని రక్షించి మన పాపలను మనం విడిపించి ఆయన నీతిని మనకు ధరింపజేశారు. కాబట్టి ఆ నీతిమంతుని యొక్క రక్తము చేత మనము నేడు కడుగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడిచినప్పుడు ఆ మహిమలో మనము చేర్చబడతాము. అందుకనే ప్రభు అంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. అంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఇక్కడ దేవునితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభువు కంటే ఏది కూడా మనకి ఉన్నతమైనది కాదనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తారు. ఆయన అల్ఫయు ఒమేగా అన్నాడు, ఆది అంతమైనాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఆ క్రీస్తుని కలిగి నీవు జీవిస్తే ఆ క్రీస్తు ప్రేమ నిన్ను నీ కుటుంబాన్ని ముందుకి నడిపించేదే ఉంటుంది. అందుకనే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే రక్షణ అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఎవరి అతిక్రమాలు ఎవరి పాపాలు వారు దేవుని ఎదుట ఒప్పుకొని క్రీస్తుని కలిగి వాక్యమును కలిగి విశ్వాసమును కలిగి నీతిని అనుసరించి సత్యమును అనుసరించి నడిచేవాడే ఆ సర్వశక్తిని నీడన విశ్రమించేవాడే ఉంటాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే క్రీస్తుని అంగీకరించక ఆహ్వానించక చేర్చుకొనకపోతే నీవు క్రీస్తుతో పాలువాకుడు కాలేవు అని చెప్తున్నాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకున్నాడు. క్రీస్తు కొరకు నీవేదైతే చేయబోతున్నావో, ఏదైతే దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత ఉందో ఆ బాధ్యతలో భాగంగా క్రీస్తుని నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు తన నిత్యత్వాన్ని నిత్యరాజ్యాన్ని అనుగ్రహించును. కాబట్టి ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు ఇచ్చే యొక్క ఉన్నతమైన స్థితి కొరకు మనం ఇక్కడ ప్రయాసపడవలసి ఉన్నది. క్రీస్తు వలె మనం జీవించవలసి ఉంది, శ్రమపడవలసి ఉందనే విషయాన్ని భక్తుడైన మత్తయి గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను అని. ఎవరైతే ప్రభువుని ఆహ్వానిస్తారో, తమ హృదయాల్లో అంగీకరింపజేసుకుంటారో వారి యందు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. తండ్రితో కుమారునితో ఏకత్వం ఏకభావం కలిగి దేవుని యొక్క రాజ్యమందు ప్రవేశించుటకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనని భక్తుడైన మత్తయి గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుడి ఫలము పొందురని. అంటే నీవు చేసే ప్రతిఫలము అది దైవ సంబంధంగాను, ప్రభు చేతను, పరిశుద్ధాత్మ చేతను, తండ్రి చేతను అది నీకు కలిగి ఉన్నదనే విషయాన్ని గుర్తిరిగి ఆ ప్రకారం నువ్వు జీవించినప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక పరసంబంధమైన దేవుని యొక్క మాటల చేత నిత్యము జీవిస్తూ ఆయనతో జీవించవలసి ఉన్నదనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అందుకనే అంటున్నారు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును ప్రతిఫలం పొందును, నీతిమంతుడు చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడును ఈ చిన్నవాణ్ణి వానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఎవరైతే ప్రభు వలె జీవిస్తూ ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ఇతరుల పట్ల విశ్వాసం కలిగి, క్రీస్తుని కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారో అట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేడు ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని నువ్వు పొందాలంటే నేను చేయవలసింది ఏంటంటే ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మొదట ఆయన చేత ప్రేమింపబడి ఆ ప్రేమ యందు కొనసాగుతూ తండ్రితో కుమారునితో నేడు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనం కలిగి ఉంటే
ప్రభు వచ్చినప్పుడు మన పనులను బట్టి మన క్రియలను బట్టి మనకి ఆయన ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి క్రీస్తుని కలిగి క్రీస్తుతో పాటు జీవించే ఆ విశ్వాస జీవితాన్ని నేడు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరణం నుండి పాపం నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకుంటున్నందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి జీవించుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. తండ్రి చేత ప్రేమింపబడుతూ తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ నీ చిత్తాన్ని జరిగించే నీ బిడ్డలుగా మేము ఉంటకు సహాయం దయచేయండి. హాస్పిటల్స్ ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టిలు లేవనెత్తండి. ఆయా బలమైన స్థితిలో ప్రార్థనావస్థలు కలిగిన కుటుంబాలను లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు సవాతి పరిచర్యలో నీ సన్నిధానం అందు నీ వాక్యం చేత నీవు నాతో మాట్లాడి మీరే మహిమ పొందమని, జీవం కలిగిన నీ మాట చేత మమ్మల్ని జీవింపజేసి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.